అటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక ఏవి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టాలీవుడ్ లో ఉన్న అగ్రసినీ నిర్మాణ సంస్థల్లో ఒకటి. అమెరికాలో ద బిగ్ వన్, ఫోర్డ్, ఆర్ఫన్ వంటి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ ని నిర్మించిన ఘనత పీపుల్ మీడియా ఫ్యాక్టరీకే దక్కుతుంది. టీజీ విశ్వప్రసాద్ స్థాపించిన ఈ బ్యానర్ అతి తక్కువ కాలంలోనే అద్భుతాలు సృష్టించింది. వివేక్ కూచిబొట్ల గారు సహ నిర్మాతగా 2018లో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ఎమ్మెల్యే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సినిమాపై ఎంతో ఫ్యాషన్, అంతకు మించిన ఓ ఎమోషన్ కలిగిన ఈ సంస్థ అధినేత విశ్వప్రసాద్ గారు ఎన్నో హిట్ సినిమాలను తీయడమే కాదు, అవకాశాల కోసం ఎదురు చూస్తున్న ప్రతిభ కలిగిన దర్శకులకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. ఎందరికో సినీ లైఫ్ ఇచ్చారు. గూఢాచారి, ఓ బేబీ, వెంకీ మామ, A1 ఎక్స్ప్రెస్, రాజరాజ Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. అధ్యక్ష అయిన అమెరికా, ఆద్య వంటి సినిమాలను నిర్మించి అక్కడ కూడా మంచి విజయం సాధించింది పీపుల్ మీడియా. కేవలం థియేటర్ సినిమాలకే పరిమితం కాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో అడుగుపెట్టి నిశ్శబ్దం, కుడి ఎడమైతే బ్లడీ మేరీ వంటి సినిమాలతో తన ఉనికిని చాటుకున్న అగ్ర సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఇది కళ అంటే నేనే నమ్మలేకపోతున్నాను. కళ్ళు ఎలా జరిగిందో ఎగ్జాక్ట్ గా మళ్ళీ అదే జరుగుతుంది బాయ్. వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఈ రోజు రిపీట్ అవుతోందని నాకు తప్ప ఎవరికీ తెలీదు. పాన్ ఇండియా సినిమా అయిన కార్తికేయ 2 చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి ఒక చెరగని ముద్ర వేసుకుంది. వారానికి జాతకాలు మారిపోయే ఈ సినీ పరిశ్రమలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ అతి తక్కువ కాలంలోనే అగ్రస్థాయికి చేరుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సినిమాను కేవలం వ్యాపారంగానే కాకుండా ప్రేక్షకులకు నచ్చే సినిమాలు తీయాలి అనే వ్యాపకంతో ముందుకు సాగుతూ సినిమా కాస్ట్ అండ్ క్రూతో సంబంధం లేకుండా కథను నమ్మి ముందుకు సాగుతోంది ఈ సంస్థ. అందుకే కార్తికేయ 2 కాసుల వర్షం కురిపించింది. కేవలం ఒక జోనర్ అని కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా మాస్ ని మంత్రముగ్ధుల్ని చేసిన ధమాకా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. సింపిరి సుట్టుదాన్ని, సెవలి రకన సుట్టదాన్ని, సేతి లగ్గి పెట్టేదాన్ని, ఉంగరాల మెట్టేదాన్ని, నేనటంటి దండాడదాన్ని కాదు బాబో, పలసరు బైకు మీద రార బాబా. పీపుల్ మీడియా అంటే పీపుల్ కి నచ్చే సినిమాలను నిర్మిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ప్రస్తుతం యాక్షన్ హీరో గోపిచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తోన్న రామబాణం లక్ష్యాన్ని సాధిస్తుందని, రికార్డులు ఛేదిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ గారు అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ రామబాణం. ఎస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై రామబాణం చిత్రం May 5th మన ముందుకు వస్తోంది. శ్రీవాస్ గారు, గోపీచంద్ గారి కాంబినేషన్ లో ఎలాగైతే ఇది హ్యాట్రిక్ సక్సెస్ కాబోతోందో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై కూడా ఇది హ్యాట్రిక్ 100 crores క్లబ్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారు ఇవాళ ఇక్కడికి